లాజిక్లు చూడకండి అని ఒకటికి 10 సార్లు చెప్పాక హానెస్ట్గా మా మూవీలో లాజిక్లు ఉండవని ఒప్పేసుకొని మంచి పనే చేశారని అనుకున్నా కానీ ఈ మూవీలో లాజిక్లతో పాటు కామన్ సెన్స్ కూడా చోటు లేకుండా పోయిందని ఈ మూవీని చూశాకే రియలైజ్ అయ్యా. సర్లే, ఈ లాజిక్లు కామన్ సెన్స్ లాంటివన్నిటిని పక్కన పెట్టేసి ఈ మూవీలో ఉన్న కామెడీ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ మూవీ ఫన్ మోడ్లో మాత్రమే వెళ్తుంది తప్ప ఎక్కడా కూడా వేరే ఏ ఎమోషన్కి స్కోప్ అనేదే ఉండదు ఈ మూవీలో. సినిమా మొత్తం నాన్ స్టాప్గా నవ్విస్తామంటే అంతకంటే భాగ్యమా? అలానే కానివ్వండి అని నవ్వడానికి నేను రెడీ అయి కూర్చున్నా కానీ అలా నాన్ స్టాప్గా నవ్వించేంత కంటెంట్ ఈ మూవీలో లేకపోవడంతో ఈ మూవీ నన్ను మాదిరిగా డిసప్పాయింట్ అయ్యేలా చేసింది. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఈ మూవీలో ఒక్క జోక్ కూడా పేర్లేదని కాదు. మూవీ మొత్తంలో అక్కడక్కడ కొన్ని సీన్లు హిలేరియస్గా ఉన్నట్టుగా అనిపించిన రిమైనింగ్ సీన్లు మాత్రం అంత ఫన్నీగా అనిపించవు. అండ్ కొన్ని సీన్లు అయితే కొంచెం ఇరిటేటింగ్గా కూడా అనిపిస్తాయి. ఫస్ట్ పార్ట్ మాదిరిగానే ఈ మూవీలో ఉన్న స్టోరీ అంతా కూడా విష్ణు ఓయ్ గారు చేసిన లడ్డూ క్యారెక్టర్ యొక్క పర్స్పెక్టివ్లోనే నడుస్తుంది. కాకపోతే ఈసారి స్టోరీ మీద కంటే కూడా మెయిన్ లీడ్స్ యొక్క క్యారెక్టర్స్ చుట్టూ ఉండే వైబ్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ దాని ద్వారానే ఎంటర్టైన్మెంట్ని కూడా జనరేట్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అందుకు తగ్గట్టుగా హిలేరియస్ ఎపిసోడ్స్ని రాసుకోవడంలో మాత్రం కొంతవరకు ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ పార్ట్లో మనందరం చాలా ఇష్టపడ్డ డీడీ క్యారెక్టర్కి ఈ మూవీలో రైటింగ్ పరంగా అంత స్కోప్ ఏమీ దొరకలేదు. ఈ కారణంగా సంగీత్ శోభన్ ఎంత ప్రయత్నించినా కూడా అది వృధా ప్రయాసగానే మిగిలిపోయింది. కానీ ఆయన ఎఫర్ట్స్కి తగ్గ అవుట్పుట్ అయితే రాలేదనిపించింది. లడ్డూ క్యారెక్టర్ చేసిన విష్ణు ఓయ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. రామ్ నితిన్ కూడా యాజ్ యూజువల్ బాగానే చేశారు. ఇక సునీల్ గారి విషయానికి వస్తే వింటేజ్ సునీల్ని ఈ మూవీతో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారని అనిపించింది. ఇక నార్నే నితిన్ గారి విషయానికి వస్తే మేబీ ఆ మూవీ ఎఫెక్టో ఏమో కానీ ఈ మూవీలో ఆయన క్యారెక్టర్కి కొంచెం ఫన్ టచ్ నిద్దామని ట్రై చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఒక పక్క టాలీవుడ్లో నెపోటిజం లేదని చెప్తూనే ఇంకో పక్క నార్నే నితిన్కి కొన్ని ఎలివేషన్స్ని ఇవ్వాలని చూశారు. మరి దీన్ని హిపోక్రసీ అనుకోవాలో లేదా ఇంకేమైనా అనుకోవాలో ఏమో, మరి అదేంటో నాగవంశీ గారికే తెలియాలి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే బీమ్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఈ మూవీ మూడ్కు తగ్గట్టుగా బాగానే సెట్ అయ్యాయి. కాకపోతే తమన్ గారు చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అక్కడక్కడ లౌడ్గా మూవీతో అవుట్ ఆఫ్ సింక్లో ఉన్నట్టుగా అనిపించింది. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే మ్యాడ్ 1తో కంపేర్ చేయకుండా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకోకుండా జస్ట్ ఫర్ టైం పాస్ అన్నట్టుగా చూడాలి అనుకుంటే అక్కడక్కడ హిలేరియస్గా ఉండే కొన్ని కామెడీ సీన్స్ కోసం ఈ మూవీని ఒకసారి అయితే చూడొచ్చు. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.